నమస్తే, వెల్కమ్ టు టీ10. డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ పడిపోతుందన్న కథనాలు ఇటీవల వార్తా పత్రికల్లో ఎక్కువగా వస్తున్నాయి. ఒక నెల రోజుల క్రితం నవంబర్ 27 నాటికి డాలర్ విలువ 84.559గా ఉండేది. డిసెంబర్ 29 కల్లా అది 85.5కు పెరిగింది. రూపాయి మారకపు విలువ పడిపోకుండా అరికట్టడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన విదేశీ మారకపు నిల్వల నుండి డాలర్లను అదనంగా మార్కెట్లోకి విడుదల చేసింది. నవంబర్ 22 నాటికి $657.89 విదేశీ మారకపు నిల్వలు ఉంటే అది డిసెంబర్ 20 నాటికి $644.39కి తగ్గింది. అయినా రూపాయి విలువ తగ్గిపోవటం ఆగలేదు. రిజర్వ్ బ్యాంక్ గనుక తన డాలర్ నిల్వలను అదనంగా మార్కెట్ లోకి విడుదల చేయకపోయి ఉంటే రూపాయి విలువ ఇంకా తగ్గిపోయి ఉండేది. మన దేశ ఆర్థిక వ్యవస్థ మీద ప్రభుత్వ నియంత్రణ కొనసాగిన కాలంలో రూపాయి డాలరు మారకపు విలువ స్థిరంగా ఉండేది. ప్రభుత్వం రూపాయి విలువను తగ్గించినప్పుడు మాత్రమే ఆ మారకపు రేటులో మార్పు జరిగేది. ఆ విధంగా స్థిరంగా మారకపు రేటును కొనసాగించడానికి కారణం ప్రభుత్వ నియంత్రణలో విదేశీ మారకపు నిల్వలు ఉండేవి. ఆ విధమైన నియంత్రణ లేకుండా పోయిన తర్వాత రూపాయి విలువ దిగజారిపోవటం అనేది మొదలై కొనసాగుతూనే ఉంది. 1991లో డాలర్ విలువ $22.74గా ఉండేది. 2014లో మోడీ అధికారం చేపట్టే నాటికి $62.33 అయింది. ఇప్పుడు అది $85.05 దాటిపోయింది. అమెరికాలో కన్నా భారతదేశంలో ద్రవ్యోల్బణం రేటు ఎక్కువగా ఉన్నందువలన జరుగుతున్న పరిణామం కాదిది. అక్కడికన్నా ఇక్కడ ద్రవ్యోల్బణం కొంత ఎక్కువ ఉన్నమాట వాస్తవమే, కానీ రూపాయి విలువ పతనానికి అది ప్రాథమిక కారణం కాదు. నిజానికి రూపాయి మారకపు రేటు పడిపోవటం వల్ల మన దేశంలో ద్రవ్యోల్బణం రేటు అమెరికాలో కన్నా ఎక్కువగా ఉంది. ముడి చమురు తదితర దిగుమతులు ధరలు రూపాయి విలువ పడిపోతున్న కారణంగా పెరిగిపోతున్నాయి. దాని ఫలితంగా అనేక సరుకుల ధరలు పెరుగుతున్నాయి. అది అధిక ద్రవ్యోల్బణానికి దారి తీస్తుంది. రూపాయి విలువ పడిపోవటానికి ప్రాథమిక కారణం ఏదైనప్పటికీ దాని ఫలితంగా ద్రవ్యోల్బణం పెరగడం గనక మొదలైతే అది తిరిగి రూపాయి విలువను మరింత తగ్గించడానికి దారి తీస్తుంది. స్పెక్యులేటర్లు రూపాయి విలువ పడిపోతుందన్న అంచనాలతో డాలర్లు ఎక్కువగా కొనుగోలు చేస్తారు కనుక అది రూపాయి విలువను దెబ్బతీస్తుంది. ఇలా రూపాయి మారకపు విలువ పడిపోవటం, ద్రవ్యోల్బణం పెరిగిపోవటం అనే విష వలయం నడుస్తూ ఉంటుంది. ఆ విధంగా డాలర్ తో పోలిస్తే తమ దేశ కరెన్సీ విలువ పడిపోవటం అనే ధోరణి కేవలం మన రూపాయికి పరిమితమై లేదు. మూడవ ప్రపంచ దేశాలన్నింటిలోనూ కనిపించే ధోరణి ఇది. అందుకే రూపాయి మారకపు రేటు పడిపోకుండా ఒక స్థిరమైన స్థాయి దగ్గర నిలబెట్టేలా ప్రభుత్వ నియంత్రణ ఉండాలని, అందుకోసం విదేశీ మారకపు నిల్వల మీద, పెట్టుబడుల రాకపోకల మీద ప్రభుత్వ నియంత్రణ ఉంటేనే అది సాధ్యపడుతుందని చెప్తున్నాం. ఈ విధంగా చేయటం ప్రభుత్వ నియంత్రణ ఉన్న కాలంలో, అంటే నయా ఉదారవాద విధానాలను ప్రవేశపెట్టక పూర్వం సాధ్యపడింది. రూపాయి మారకపు రేటు పడిపోవడం అనేది ఒక్కోసారి వేగంగానూ ఒక్కోసారి కాస్త నెమ్మదిగానూ జరుగుతూ ఉంటుంది. ఇలా గత కొద్ది వారాల్లో రూపాయి విలువ హఠాత్తుగా పడిపోవటం అనేది ఎందుకు జరుగుతోంది? మన దేశపు ద్రవ్యోల్బణ రేటు అమెరికాలో కన్నా ఎక్కువగా ఉండటమే కారణమని, మన విదేశీ లోటు పెరిగిపోవటమే కారణమని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. కానీ ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల కరెన్సీలతో పోలిస్తే డాలర్ విలువ ఎందుకు బలపడుతుందన్న అంశం మీద ఎవరూ దృష్టి పెట్టడం లేదు. నిజానికి అప్పుడు డాలర్ విలువ ఉన్నంత బలంగా గత దశాబ్దాల కాలంలో ఎప్పుడూ లేదు. డాలర్ బలాన్ని సూచించే బ్లూంబెర్గ్ డాలర్ స్పాట్ ఇండెక్స్ ఈ ఏడాది ఏకంగా 7% పెరిగింది. 2015 తర్వాత డాలర్ విలువ అత్యధికంగా పెరిగింది ఈ సంవత్సరంలోనే. మామూలుగా చూస్తే ఇలా డాలర్ బలపడడం అనేది అంతుపట్టని వ్యవహారంగా కనిపిస్తోంది. ఎందుకంటే ట్రంప్ తాను అధికారం చేపట్టగానే దిగుమతుల మీద ఏ విధంగా సుంకాలను పెంచబోతున్నాడో ఇప్పటికే ప్రకటించారు. ఇంకో పక్క IMF, ప్రపంచ బ్యాంకు, WTO వంటి వివిధ అంతర్జాతీయ సంస్థలు స్వేచ్ఛ వ్యాపారం గొప్పదనాన్ని శ్లాఘిస్తూ సుంకాలను పెంచడం వంటి చర్యలు ఏ విధంగా తిరోగమన స్వభావాన్ని సూచిస్తాయో చెప్తూ తమ ప్రవచనాలను కొనసాగిస్తున్నాయి. స్వేచ్ఛ మార్కెట్ వ్యవస్థలో అన్నింటినీ మార్కెట్ నిర్ణయిస్తుంది అన్నప్పుడు దానిని నియంత్రించే చర్యలను ట్రంప్ చేపట్టబోతున్నప్పుడు అమెరికా ఆర్థిక వ్యవస్థ పట్ల రానున్న కాలంలో మార్కెట్ ప్రతికూలంగా స్పందించే అవకాశం ఎక్కువగా ఉండాలి కదా. అప్పుడు ఆ దేశం నుండి పెట్టుబడులు బయటకు తరలిపోయే అవకాశాలు ఎక్కువగా పెరగాలి. అప్పుడు డాలర్ విలువ తగ్గాలి. కానీ దానికి పూర్తి విరుద్ధంగా డాలర్ విలువ పెరగటాన్ని మనం చూస్తున్నాం. అంతేకాక డాలర్ విలువ పెరగటానికి ఒక కారణం దిగుమతుల మీద అధిక సుంకాలను విధించే విధానాన్ని ప్రకటించడమే అని కూడా విశ్లేషణలు వస్తున్నాయి. ఈ వ్యవహారం చూస్తే అంతుబట్టనట్టు కనిపిస్తోంది. దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? స్వేచ్ఛ మార్కెట్ విశిష్టత గురించి నిత్యం వినబడే ప్రవచనాలన్నీ కేవలం మూడో ప్రపంచ దేశాల రాజకీయ నాయకుల తలల్లోకి ఎక్కించడానికేనని, అమాయక చక్రవర్తులను బుట్టలో వేయటానికేనని, నిజానికి మార్కెట్ శక్తులు ఈ ప్రవచనాలను పెద్దగా పట్టించుకోవు అని గ్రహిస్తే అసలు విషయం మనకు బోధపడుతుంది. అమెరికా తన దేశంలోకి వచ్చే దిగుమతుల మీద అధిక సుంకాలను విధిస్తే ఆ విధంగా దిగుమతి అయ్యే విదేశీ సరుకుల రేట్లు పెరుగుతాయి. అప్పుడు దేశీయంగా ఉత్పత్తి అయ్యే సరుకులకు డిమాండ్ పెరుగుతుంది. అది అదనపు ఉపాధి కల్పనకు దారితీస్తుంది. దేశీయంగానే ఉత్పత్తి చేయ
చేయగల సరుకులను విదేశాల నుండి దిగుమతి కాకుండా అధిక సుంకాల ద్వారా నిరోధించడం వల్ల అమెరికాలో ఉపాధి పెరుగుతుంది. ఇందువలన ఇతర దేశాలు నష్టపోతాయి. పైగా అమెరికా విదేశీ వ్యాపారాల లోటు కూడా తగ్గుతుంది. ఆ విధంగా అమెరికా తన దేశంలో ఉపాధి అవకాశాలను, ఉత్పత్తిని, వ్యాపార లోటు పరిస్థితిని అన్నింటినీ పెంచుకోగలుగుతుంది. అంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుంది. ఈ అంచనా మదుపరుల్లో డాలర్ మీద విశ్వాసాన్ని మరింత పెంచుతుంది. దాంతో డాలర్ విలువ మరింత పెరుగుతుంది. దాంతో పోల్చినప్పుడు ఇతర దేశాల కరెన్సీల విలువలు తగ్గిపోతాయి. రక్షణాత్మక చర్యలు తీసుకుంటే ఆ దేశం మదుపర్ల విశ్వాసాన్ని కోల్పోతుందని, పెట్టుబడులు వేరే దేశాలకు తరలిపోతాయని, దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినిపోతుందని స్వేచ్ఛ వ్యాపార సిద్ధాంతవేత్తలు చెప్పేదానికి వ్యతిరేకంగా ఇది ఉంది. అమెరికా రక్షణాత్మక చర్యలు తీసుకోవటం వల్ల ఆ దేశంలో ద్రవ్యోల్బణం కొంతవరకు పెరుగుతుందన్నది వాస్తవం. కానీ అమెరికాకు సరుకులను ఎగుమతి చేసే ఇతర దేశాలలో కూడా ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ముడి చమురు వంటి కొన్ని కీలకమైన ముడి పదార్థాల ధరలు డాలర్ల లెక్కల్లోనే అంతర్జాతీయంగా నిర్ణయిస్తారు. అమెరికా తీసుకున్న చర్యల వలన డాలర్ విలువ పెరగక ముడి చమురు ధర కూడా ఇతర కరెన్సీలలో పెరుగుతుంది. అందుచేత ఆయా దేశాల దిగుమతుల ఖరీదు మరింత పెరుగుతుంది. అది ఆ దేశాలలో ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. ఆ దేశాల్లోని కార్మిక జీవన ప్రమాణాలు దెబ్బతింటాయి. మొదటి కారణం అమెరికాకు పంపే ఎగుమతులు తగ్గిపోవటం వల్ల ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయి. రెండో కారణం అమెరికా డాలర్ తో పోల్చినప్పుడు ఆయా దేశాల కరెన్సీల విలువలు తగ్గిపోయినందువలన అది దిగుమతి చేసుకునే ముడి చమురు వంటి సరుకుల ధరలు ఆయా దేశాల కరెన్సీలలో పెరిగిపోతాయి. అది ఆ దేశాల్లో ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. దానిని తట్టుకోవటానికి ఆయా ప్రభుత్వాలు తమ దేశాల్లో పొదుపు చర్యలు తీసుకునే పేరుతో సంక్షేమానికి కోతలు పెడతాయి. అది కార్మికుల కొనుగోలు శక్తిని దెబ్బతీయటంతో పాటు నిరుద్యోగాన్ని మరింత పెంచుతుంది. నిరుద్యోగం పెరుగుతున్న కొద్దీ కార్మికుల బేరసారాల శక్తి సన్నగిల్లిపోతూ ఉంటుంది. ఆ విధంగా కార్మికులు అంతకంతకు మరింత పేదరికంలోకి నెట్టబడతారు. విదేశీ రుణ భారం మరీ ఎక్కువగా ఉన్న దేశాల్లో కార్మికులు మరింత ఎక్కువగా దెబ్బతింటారు. డాలర్ తో పోల్చినప్పుడు ఆ దేశాల కరెన్సీల విలువలు తగ్గిపోతాయి కనుక రుణ వాయిదాలను డాలర్ల రూపంలోనే చెల్లించాలి కనుక ఆ వాయిదాల భారం మరింత పెరిగిపోతుంది. ఆ భారం అంతిమంగా కార్మికులపైనే పడుతుంది. పెట్టుబడిదారీ ఆర్థిక విధానం ఎంత హేతుబద్ధమైనదో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అంతకంతకు స్పష్టంగా కనిపిస్తోంది. కోట్లాది మంది ప్రజల జీవితాలు కొంతమంది స్పెక్యులేటర్ల దయదాక్షిణ్యాల మీద ఆధారపడి వారి మితిమీరిన దురాశకు బలవుతున్నాయి. ట్రంప్ తీసుకోబోయే రక్షణాత్మక చర్యల ప్రభావం ఈ పరిస్థితికి దోహదం చేస్తున్నప్పటికీ ప్రధానమైంది ఈ స్పెక్యులేటర్ల దురాశే. పెట్టుబడిదారీ విధానంలో ఈ దురాశే కీలకంగా ఉంటుంది. ఇది వాటి న్యూస్ చూస్తున్న టీ10.